అవి రేపు పేరు నానిని కూడా అట్లాగే ఇంకో దాంట్లో ఇరికించవచ్చు. అంటే నేను ఆ రోజున కూడా చెప్పా, కొల్లు రవీంద్ర అట్లాంటి క్యారెక్టర్ కాదు, కాకపోతే కింద ఉన్న అనుచరులు వేరే వాళ్ళని ఎవరినో మర్డర్ చేశారు, దాంట్లో ఇరికిస్తుంటారు. అది మీకు ఫ్యాక్షన్ ఏరియాలో రౌడీ ఏరియాలో జరిగేది అదే. దానికి అందుకని వెంటనే బెయిల్ వచ్చేసింది కదా అక్కడ ప్రాక్టికల్ గా. కాకపోతే అట్లాంటి వాటిట్లలో ఇరికించచ్చు, కానీ ఈ కేసెస్ డిఫరెంట్. అంటే ప్రభుత్వమే కక్షగట్టి చేసినటువంటి ఇవి అవి ఇంతకు ముందు నడిచినాయి కదా వీళ్ళ దగ్గర కూడా. ఇప్పుడు అతని పేరేంటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే నందిగం సురేష్, లేకపోతే అంతకు ముందు జరిగినాయి కదా వీళ్ళవి కూడా. అయితే జగన్ డైరెక్ట్ గా కక్షగట్టినటువంటి కాన్సెప్ట్ చంద్రబాబుది, నో డౌట్. జగన్ దాని మీద జగన్ ని జైల్లో వేయించారన్నటువంటి కాన్సెప్ట్ తో 2014 ఏమి ఎన్నుకోవాలి అతను, కానీ చంద్రబాబుని జైల్లో వేయించారన్నటువంటి కోపంతో వెంటనే చంద్రబాబుని ఎన్నుకున్నారు. అది తేడా. అంటే సింపతి చంద్రబాబు మీద వచ్చినట్టుగా జగన్ మీద రాలేదు. అది ఇక్కడ కీ పాయింట్. రెండవది ఏంటంటే ఇక దుర్భాషలు, భాషాపరమైనటువంటి సంస్కారం. మనం ఏ రోజున మాట్లాడేవాడిని సమర్థించాల, ఏ బూతులు మాట్లాడినోని మనం ఏ రోజున సమర్థించాలి. అది సంస్కారహీనమే అన్నాం. అదే సందర్భంలో ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోవడం అన్నటువంటిది పాపం, వాళ్ళు తప్పు చేస్తున్నారనే మాట్లాడుకున్నాం. ఎవరు తప్పు చేసినా సరే దుర్భాషలాడటం అనేది ఎవరు చేసినా తప్పే. అది ఇంకొకటి దాడులు చేసేటటువంటి సంస్కృతి. ఇది జరిగినప్పుడు సమాజం ఏం ఫీల్ అవ్వాలి? సమాజం అనేటువంటిది ఒక ప్రభుత్వాన్ని చూసి సేఫ్టీగా ఫీల్ అవ్వాలి, మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం వీళ్ళు వస్తే అన్నటువంటి. లేదు సమాజంలో అల్లకల్లోలం సృష్టిస్తాం, మాకున్న కక్ష తీర్చుకుంటాం, లేదా